హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పివైక్యూ సిరీస్లో భాగంగా అర్థమెటిక్ సెక్షన్లో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పి అండ్ క్యూ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అండ్ 6 days. పి వచ్చి ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు? 10 days. క్యూ వచ్చి 6 daysలో చేస్తాడు. వైల్ ఆర్ కెన్ డిస్ట్రాయ్ సేమ్ వర్క్ ఇన్ 15 days. ఆర్ వచ్చి అదే వర్క్ని ఎంత టైంలో డిస్ట్రాయ్ చేస్తాడు? 15 days. నెక్స్ట్, ఇఫ్ పి అండ్ క్యూ వర్క్ ఆన్ ఫస్ట్ డే. ఫస్ట్ డే వచ్చి ఎవరు పని చేస్తారు? పి అండ్ క్యూ. ఆర్ వర్క్ ఆన్ సెకండ్ డే. సెకండ్ డే ఆర్ మాత్రమే వర్క్ చేస్తారు. సేమ్ ఇదే ప్యాటర్న్లో వర్క్ చేస్తారు. దే ఫాలో ద సేమ్ ప్యాటర్న్ అంటిల్ వర్క్ గెట్ కంప్లీటెడ్. హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ వర్క్ టు బి కంప్లీటెడ్ ఫస్ట్ టైం? వాళ్ళు ఈ స్టైల్లో వర్క్ చేస్తే వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది? ఈ ఫస్ట్ మనం టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకోవాలి. 10, 6, 15. ఎల్సిఎం ఎంత? 30 కదా. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం అని తీసుకోవాలి. ఇక్కడ 1 day వర్క్ కనుక్కోండి. పి వచ్చి 10 daysలో చేస్తాడు. 10 daysలో 30 units చేస్తాడు. 1 dayకి ఎంత చేస్తాడు? 3 units. ఇంత చేసే పని లేకుండా మైండ్లో ఎల్సిఎం పెట్టుకోండి. 10ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది? 3. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది? 5. 15ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది? 2. ఇక్కడ చూడండి, ఫస్ట్ డే పి ప్లస్ క్యూ చేస్తారు. ఎన్ని యూనిట్స్ అయిపోతాయి? 8 units అయిపోతాయి. ఆర్ వచ్చి డిస్ట్రాయ్ చేస్తాడు కాబట్టి మైనస్. సెకండ్ డే ఆర్ వచ్చి 2 units చేస్తాడు, మైనస్ 2 units. 2 daysకి ఎంత కంప్లీట్ అయిపోతుంది? 6 అయితే కంప్లీట్ అయిపోతుంది. 2 daysకి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి? 6 units. 6 units చేసేదానికి 2 days పడుతుంది. కానీ మనం చేయాల్సింది 30 units కదా. డైరెక్ట్గా ఇంటూ 5 వేయకూడదు, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఇంటూ 4 చేద్దాం. ఇంటూ 4. 6 into 4 24 units. 24 units చేసేదానికి ఎంత టైం పడుతుంది? 8 days. నెక్స్ట్ డే 9th డే కదా. 9th డే ఎవరు పని చేస్తారు? పి ప్లస్ క్యూ. ఎందుకంటే స్టార్టింగ్ పర్సన్ పి ప్లస్ క్యూ కాబట్టి 1 అంటే ఆడ్ నెంబర్. ఆడ్ డేస్లో పి ప్లస్ క్యూ అయితే పని చేస్తారు. నెక్స్ట్, ఇక్కడ 8 days పడుతుంది. 24 units అయిపోతుంది. 30లో 24 కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉంటుంది? 6 units. 9th డే పి ప్లస్ క్యూ చేస్తారు. ఎన్ని యూనిట్స్ చేస్తారు? 8 units. ఆన్సర్ కావాలంటే డివిజన్ చేయాలి. 2 3s 2 4s. ఆన్సర్ 8 3/4. 3/4 అంటే 0.75 అని ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సూరజ్ కంప్లీట్ 1/12 ఆఫ్ ఏ వర్క్ ఇన్ 9 days. 1/12 ఆఫ్ ద వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 9 days. ఫుల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు? 12 into 9 108 daysలో చేస్తాడు. అట్ దిస్ రేట్ హౌ మెనీ మోర్ డేస్ విల్ ఈ టేక్ టు కంప్లీట్ ద వర్క్? టోటల్ వర్క్ కంప్లీట్ చేసేదానికి 108 days పడుతుంది. ఆల్రెడీ 9 days తీసుకున్నాడు కదా. అంటే రిమైనింగ్ ఇంకెన్ని డేస్ కావాలా? 99 days. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీమ్ ఆఫ్ 20 people కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 15 days. 20 members వచ్చి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 15 days. వర్క్ ఫార్ములా మెన్ ఇన్ 2 days. 20 people ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 15 days. కానీ వాళ్ళు అలా వర్క్ చేయరు, 6 days వర్క్ మాత్రమే పనిచేస్తారు. 20 people వచ్చి 6 days పనిచేస్తారు. 6 days తర్వాత 10 workers వెళ్ళిపోతారు. స్టార్టింగ్ 20 ఉంటారు కదా, 10 workers వెళ్ళిపోతే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 10 ఉంటారు. నెక్స్ట్,
రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేదానికి ఎంత టైం పడుతుందని అడిగారు. ఓకేనా. 20 వర్కర్స్ 6 డేస్ పని చేస్తారు. 6 డేస్ తర్వాత 10 పీపుల్ వెళ్ళిపోతే 10 పీపుల్ ఉంటారు. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. క్యాన్సలేషన్ చేయండి. 10 2s 10 2s 10 1s 2 into 15 30. 30లో 12 పోతే 18. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A and B working separately can finish work in 18 and 24 days. A వచ్చి 18 డేస్లో చేస్తాడు, B వచ్చి 24 డేస్లో చేస్తాడు. ఎల్సిఎం తీసుకోండి. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 6 3s 6 4s మల్టిప్లై చేయండి. 6 into 3 18, 18 into 4 72. టోటల్ వర్క్ 72 యూనిట్స్. 1 డే వర్క్ రాసుకోండి. 18ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది? 4. అంతే కదా. 18 డేస్లో 72 యూనిట్స్ చేస్తారు. 1 డేకి 4 యూనిట్స్ చేస్తారు. 24ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది? 3. నెక్స్ట్, ఏ బిగిన్ ద వర్క్ వచ్చి ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏ. అండ్ వర్క్ ఫర్ 2 కాన్సిక్యూటివ్ డేస్. ఫస్ట్ డే ఏ పని చేస్తాడు, సెకండ్ డే కూడా ఏనే పని చేస్తాడు, థర్డ్ డే ఎవరు పని చేస్తారు? బి. ఈ స్టైల్లో వర్క్ చేస్తారు. ఈ స్టైల్లో వర్క్ చేస్తే వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది? ఇక్కడ మీరు గమనిస్తే 3 డేస్ అనేది ఒక సైకిల్. ఫస్ట్ డే ఎన్ని యూనిట్స్ అయిపోతాయి? 4 యూనిట్స్. సెకండ్ డే కూడా ఏనే పని చేస్తాడు కాబట్టి 4 యూనిట్స్ అయిపోతాయి. థర్డ్ డే బి పని చేస్తాడు. బి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 3 యూనిట్స్. టోటల్ ఎన్ని యూనిట్స్ అయిపోతాయి? 11 యూనిట్స్ అయిపోతాయి. చూడండి, 11 యూనిట్స్ అయిపోతాయి. ఎన్ని డేస్కి? 3 డేస్కి. కానీ మనం చేయాల్సింది 72 కదా. ఇంటూ 6 చేయండి. 11 into 6 66 యూనిట్స్. ఎన్ని డేస్ పడుతుంది? ఇంటూ 6 చేయండి. 18 డేస్. 18 డేస్కి 66 యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది. 18 డేస్కి 66 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. 19th డే ఎవరు పని చేస్తారు? ఏ. ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 4 యూనిట్స్. అంటే 19 డేస్కి 70 యూనిట్స్ అయిపోతాయి. నెక్స్ట్ 20th డే ఎవరు పని చేస్తారు? ఏనే. ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 4 యూనిట్స్. 70 + 4 74 అయిపోతుంది. మనం చేయాల్సింది 72నే కదా. అంటే 20th డే 2 యూనిట్స్ చేస్తే చాలు. 20th డే ఫుల్ డే అంటే 4 యూనిట్స్, హాఫ్ డే అంటే 2 యూనిట్స్. అంటే ఆన్సర్ 19.5 డే. అంటే ఆన్సర్ 19.5. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 28 డేస్. ఏ ప్లస్ బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ని? 28. బి అండ్ సి, అండ్ అంటే ప్లస్, బి ప్లస్ సి అదే వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? 18 డేస్. నెక్స్ట్, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఏ ప్లస్ 2బి ప్లస్ సి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, ఏ ప్లస్ బి కావాలా, షార్ట్ కట్ ఉంది, ప్రోడక్ట్ బై సమ్. ఇక్కడ ఏమన్నా ఉండొచ్చు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రావాలా, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ అంటే 28 into 18, సమ్ అంటే యాడ్ చేయాలి కదా. 28 ఒక 18 ఎంత? 46. నెక్స్ట్ 2 9s 2 23s. ఓకేనా. నెక్స్ట్
దీని నుంచి మనం సి అయితే కనుక్కోవచ్చు. దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? సి కనుక్కోవచ్చు. ఎలానో చూడండి. ఏ ప్లస్ ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. వేరే మెథడ్లో చెప్తాను చూడండి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఎన్ని డేస్లో చేస్తారు? 28 డేస్. వర్క్ అంటే మెన్ ఇంటూ డేస్ కదా. నెక్స్ట్ బి ప్లస్ సి వచ్చి 18 డేస్లో చేస్తారు. సేమ్ అదే విధంగా ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్లో చేస్తారు? 16 డేస్లో చేస్తారు. ఇప్పుడు టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకోవచ్చు. 28కి 18కి 16కి ఎల్సిఎంగా తీసుకోవచ్చు. 2తో చేయండి. 2 14s 2 9s 2 8s. నెక్స్ట్ 2 7s 2 4s. ఇంకా కామన్గా లేదు కాబట్టి ఆపేయచ్చు. టోటల్ వర్క్ని ఏమని తీసుకోవచ్చు మనం? 2 × 2 4. టోటల్ వర్క్ని ఇలానే తీసుకునేయండి. 2 × 2 × 7 × 9 × 4 అని తీసుకోండి. ఇది టోటల్ వర్క్. ఇది వచ్చేసి టోటల్ వర్క్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఎంత వర్క్ చేస్తారో కనుక్కుందామా? ఏ ప్లస్ బి ఎలా చేస్తామంటే ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది? 2 × 2 × 7 × 9 × 4. ఇక్కడ మల్టిప్లికేషన్ కదా, రైట్ సైడ్కి వెళ్తే డివిజన్. 28 28 28 క్యాన్సల్. 9 × 4 36 వస్తుంది. ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్స్ చేస్తారు? 36. సేమ్ అదేవిధంగా బి ప్లస్ సి కూడా కనుక్కోండి. బి ప్లస్ సి కూడా కనుక్కోండి. బి ప్లస్ సి అంటే డివైడెడ్ బై 18. 9 × 2 18. 7 × 2 14. 14 4s 56. బి ప్లస్ సి వర్క్ ఎంత చేస్తారు? 56 యూనిట్స్. ఇంక ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కుందాం. ఇంటూ 16. రైట్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై 60. 4 × 4 16 క్యాన్సల్. 7 × 9 63. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత చేస్తారు? 63 యూనిట్స్ చేస్తారు. ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చి 36 యూనిట్స్ చేస్తారు. సి ఎంత చేస్తారు? 36కి 7 యాడ్ చేస్తే 43. సి ఎంత వర్క్ చేస్తారు? 27 యూనిట్స్ చేస్తారు. నెక్స్ట్ సి వచ్చి 27 అంటే బి ఎంత అవుతుంది? 27కి ఎంత యాడ్ చేస్తే 56 వస్తుంది? 9. 36 29 కదా. 27 ఒక 29 ఎంత? 56. నెక్స్ట్ అంటే సి 1 డేకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 27 యూనిట్స్. బి 1 డేకి 29 యూనిట్స్ చేస్తాడు. బి 1 డేకి ఎంత చేస్తాడు? 29. ఏ ఎంత చేస్తాడు? 7 కదా. 29కి ఎంత యాడ్ చేస్తే 36 వస్తుంది? 7. వాడు ఏమడిగాడు? టైం రిక్వైర్డ్ టు ఫినిష్ వర్క్ బై ఏ అండ్ సి. వర్క్ వచ్చి ఇది 2 × 2 × 7 × 9 × 4. ఎవరు చేయాలా? ఏ అండ్ సి. ఏ అండ్ సి అంటే 27 + 7 ఎంత? 34. క్యాన్సలేషన్ చేయండి. 2 17s. మీరు ఆన్సర్ చేయకుండానే ఆన్సర్ చెప్పేయచ్చు. ఖచ్చితంగా డినామినేటర్లో 17 ఉండాలి. 17 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. కావాలంటే మీరు చేయండి, ఇదే వస్తుంది. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి వర్కింగ్ సెపరేట్లీ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్. ఏ వచ్చి 5 డేస్లో చేస్తారు, బి 8 డేస్లో చేస్తారు, సి 6 డేస్లో చేస్తారు. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం అని తీసుకోవాలి. 5 8 6కి ఎల్సిఎం తీసుకోండి. 2 4s 2 3s. ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 × 5 10 40 120. ఏ అంటే ఏ 1 డేకి ఎంత చేస్తాడు? 24. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 15. 6 అంటే 20. ఇది వర్క్ రేషియో. ఇది వచ్చి వర్క్ రేషియో.
శాలరీ ఏ విధంగా ఇస్తారు? చేసే వర్క్ని బట్టి. దీన్ని ఇంకొక విధంగా ఏమని రాసుకోవచ్చు? శాలరీ రేషియో అని రాసుకోవచ్చు. టోటల్ వర్క్ అంటే యాడ్ చేయాలా? టోటల్ అంటే ఎన్ని పార్ట్స్? 24 ఒక 15 59 పార్ట్స్. 59 పార్ట్స్ ఎంత? 22,774. వాడు ఏమడిగాడు? బీకి సికి డిఫరెన్స్. బీకి సికి డిఫరెన్స్ అంటే 5 పార్ట్స్. 5 పార్ట్స్ కావాలంటే 5 రాసుకోండి. మనకేం తెలుసు? 59 పార్ట్స్ తెలుసు. ఎంత అని తెలుసు? 22,774. డివిజన్ చేద్దాం. 22,774ని 59తో చేద్దాం. 3s 9 3s 27, 5 3s 15, 70, 0, 12లో 7 పోతే 5, 507, 9 9s 81, 5 9s 45, 53, 8s చేయండి. 8 9s 72, 5 8s 40, 47, 5 354, 6 9s 54, 6 5s 30, 354. క్యాన్సలేషన్ చేస్తే 386 వస్తుంది. ఆన్సర్ అంటే 5 into 386 మల్టిప్లై చేయండి. 5 6 30, 5 8 40, 43, 5 3 15. ఆన్సర్ 1930. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 80 men can construct a small footpath in 100 days. వర్క్ అంటే మెన్ ఇంటూ డేసా? 80 men ఎన్ని డేస్లో చేస్తారు? 100 days. హౌ మెనీ మోర్ మెన్ అంటే ఎంతమంది ఎక్స్ట్రాగా మెన్ కావాలన్నారు? ఆల్రెడీ 80 ఉన్నారు. ఎక్స్ట్రాగా ఎంతమంది కావాలన్నారు? ఎక్స్ట్రాగా ఎంతమంది కావాలో తెలియదు కదా, ఈ అనుకుందామా. ఈ అంటే ఏమని? ఎక్స్ట్రా మెన్. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత టైంలో కంప్లీట్ అయిపోవాలా? 25 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. 25 1s 25 4s 80 into 4 320 అంటే 80 ప్లస్ ఈ ఎంత? 320లో 80 పోతే 240. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 54 men can complete work in 48 days. ఒక వర్క్ ఉంది, 54 men ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 48 days. అలా వాళ్ళు 8 డేసే పనిచేశారు. వర్క్ అంటే మెన్ ఇంటూ డేస్ కదా. 54 men ఎన్ని డేస్ పనిచేశారు? 8 days. 36 more men joined. స్టార్టింగ్ 54 ఉన్నారా? ఇప్పుడు 36 జాయిన్ అయ్యారు. 54 ఒక 36 ఎంత? 90 అనా? నెక్స్ట్. హౌ మెనీ డేస్ విల్ దే నౌ టేక్ టు కంప్లీట్ రిమైనింగ్ వర్క్? రిమైనింగ్ వర్క్ చేసేదానికి ఎన్ని డేస్ పడుతుందో అని అడిగారు. ఓకేనా. జనరల్గా 54 men ఉంటే 48 డేస్లో అయిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇంకా త్వరగా కంప్లీట్ అయిపోవాలని ఫస్ట్ 8 డేస్ పనిచేశారు. 8 డేస్ తర్వాత ఎక్స్ట్రాగా 36 persons అయితే జాయిన్ అయ్యారు. ఇప్పుడు క్యాన్సలేషన్ చేసేయండి, అయిపోతుంది. 18 3s 18 3s 18 5s 3 into 48, 3 8s 24, 144, 3 8s 24, 144లో 24 పోతే 120 = 5x, 5 24s అంటే ఆన్సర్ 24. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 4 persons ఉన్నారు, ఏబిసిడి. ఫస్ట్ పర్సన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 5 days. సెకండ్ పర్సన్ 6 daysలో చేస్తాడు. థర్డ్ పర్సన్ 8 daysలో చేస్తాడు. ఫోర్త్ పర్సన్ 10 daysలో చేస్తాడు. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి కంప్లీట్ వర్క్ టుగెదర్? ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అయిపోతుందని అడిగారు. ఏ అండ్ బి కంప్లీట్ వర్క్ టుగెదర్. దే ఆర్ అసిస్టెడ్ బై సి అండ్ డి ఆన్ ఆల్టర్నేట్ డేస్. ప్రతిరోజు ఏ ప్లస్ బి పనిచేస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు? సిడి హెల్ప్ చేస్తారు. ఎలా హెల్ప్ చేస్తారు? ప్రత్యామ్నాయ రోజుల్లో హెల్ప్ చేస్తారు, ఆల్టర్నేట్ డేస్. స్టార్టింగ్ విత్ సి అన్నారా? అంటే ఫస్ట్ డే ఎవరు పని చేస్తారు? ఏ ప్లస్ బి ప్లస్ సి. సెకండ్ డే వచ్చి
ఏ ప్లస్ బి ప్లస్ డి. సేమ్ ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి. 5, 6, 8, 10. ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వరకు వస్తుంది 5 1s, 5 2s, 2 1s, 2 3s, 2 4s, 2 1s. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేయాలి. 5 into 2 10, 10 into 3 30, 30 into 4 120. ఇక్కడ 1 డే వర్క్ అనుకోండి. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది 24. 6 అంటే 20, 8 అంటే 15, 10 అంటే 12. ఫస్ట్ డే ఎంత కంప్లీట్ అయిపోతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. 24 ఒక 20, 44, 49, 59 కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ డే ఎంత కంప్లీట్ అయిపోతుంది? ఏబిడి కదా. 24 ఒక 20, 44, 44 ఒక 12, 56 అయితే కంప్లీట్ అయిపోతుంది. 2 డేస్కి ఎంత కంప్లీట్ అయిపోతుంది? థర్డ్ డే ఎవరు పని చేస్తారు? ఏ ప్లస్ బి ప్లస్ సి. వాళ్ళు ఎంత కంప్లీట్ చేయగలుగుతారు? 59 యూనిట్స్ అయితే చేయగలుగుతారు. ఫస్ట్ 2 డేస్కి ఎంత కంప్లీట్ అయిపోతుంది? 115 అయితే కంప్లీట్ అయిపోతుందా? అంటే 2 డేస్కి 115 కంప్లీట్ అయిపోతుంది. 120లో 115 కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 5. కానీ థర్డ్ డే కెపాసిటీ ఎంత? 59 కదా. 59తో డివైడ్ చేయండి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. టు డూ ఏ certain వర్క్ Q and R వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఒక వర్క్ చేసేదానికి QR ఎలా పనిచేస్తారు? ఆల్టర్నేట్ డేస్. Q బిగినింగ్ వర్క్ ఆన్ ఫస్ట్ డే. ఫస్ట్ డే ఎవరు పనిచేస్తారు? Q. నెక్స్ట్ సెకండ్ డే ఎవరు పనిచేస్తారు? R. వాళ్ళైతే ఈ స్టైల్లో వర్క్ చేస్తా అన్నారు. Q క్యాన్ ఫినిష్ వర్క్ అలోన్ ఇన్ 56 days. Q వచ్చి వర్క్ మొత్తాన్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు? 56 డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు. ఇఫ్ ద వర్క్ గెట్ కంప్లీటెడ్ ఇన్ 37.5 days. పూర్తి వర్క్ ఈ స్టైల్లో పనిచేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది? 37.5. ఓకే, మీరు గమనిస్తే ఫస్ట్ డే Q, సెకండ్ డే R అయితే పనిచేస్తారు. క్వశ్చన్లో ఏమడిగారు? R ఒక్కడే హాఫ్ ఆఫ్ ద వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? ఇది క్వశ్చన్. ఇక్కడ మీరు చూసారంటే మొత్తం వర్క్ 37.5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే Q ఎన్ని డేస్ చేస్తాడు? Q స్టార్టింగ్ పర్సన్ కాబట్టి ఓకేనా. 37లో Q వచ్చి 19 డేస్ చేస్తాడు. Q ఎన్ని డేస్ చేస్తాడు? 19 డేస్ చేస్తాడు. 19 కాదు 18. Q 18, R 18 చేస్తారు. ఫస్ట్ Q కాబట్టి Q 18 డేస్, R 18 డేస్ చేస్తారు. 18 ఎంత? 36. ఇక్కడ 37.5 కదా. అంటే ఇక్కడ 1 డే, ఇక్కడ హాఫ్ డే చేస్తారు. ఓకేనా. ఫస్ట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 18 అంటే 36. నెక్స్ట్ డే Q పని చేస్తాడు. 37th డే Q పని చేస్తాడు. ఇంకా హాఫ్ డే ఎవరు పని చేస్తారు? R అయితే పని చేస్తారు. ఇక్కడ Q ఓవరాల్గా ఎన్ని డేస్ పనిచేశాడు? 19 డేస్. మీరు గమనిస్తే Q వచ్చి ఫుల్ వర్క్ని 56 డేస్లో చేస్తారు. 56 డేస్లో ఫుల్ వర్క్ అంటే 1. 19 డేస్లో ఎంత చేస్తారు? ఇక్కడ రిలేషన్ డివైడెడ్ బై 4 అంటే 1/4 ఆఫ్ ద వర్క్ చేస్తారు. ఇలా 37.5 డేస్లో ఫుల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా R 18.5 డేస్లో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారు? 3/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తారు. ఎందుకు? ఇతను 1/4 చేస్తే ఇతను ఎంత చేయాలా? 3/4. నెక్స్ట్ ఇప్పుడు R ఫుల్ వర్క్ చేసేదానికి ఎంత టైం పడుతుందో కనుక్కుందామా. ఇక్కడ 3/4 కదా. రైట్ సైడ్కి వెళ్తే 4/3. 18.5 into 4/3. ఇది ఫుల్ వర్క్. కానీ వాడు ఏమడిగాడు? హాఫ్ ఆఫ్ ద వర్క్.
హాఫ్ ఆఫ్ ద వర్క్ అంటే బై 2. 2 2s మల్టిప్లై చేయండి. 18.5 into 2 అంటే 37. 37/3. నెక్స్ట్ 18.5 into 2 ఎంత? 37. 37/3. 3 1s 3 12s. 12.5 days అయితే వస్తుంది. 12.5 కాదు, 3 12s 36 10 కదా, 12.33 days అయితే వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి. కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి టోటల్ వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు? 18. ఏ ప్లస్ బి వచ్చి టోటల్ వర్క్ని 18 డేస్లో చేస్తారు. బి ప్లస్ సి వచ్చి 32 డేస్లో చేస్తారు. ఏ ప్లస్ సి వచ్చి టోటల్ వర్క్ని 52 డేస్లో చేస్తారు. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం కదా. 18 32 52. 2 9s 2 16s 2 26. నెక్స్ట్ 2 8s 2 13s. ఇప్పుడు టోటల్ వర్క్ అంటే 2 into 2 into 9 into 8 into 13. ఇక్కడ 18 ఉంది. 18ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది? 9 into 2 18. 18ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలా? 2 into 8 16. 16 into 13 13 6 78. 208 వస్తుందా? 208. ఇక్కడ 32 ఉంది. 4 into 8 32. 32ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలా? 9 into 13. 13 into 9 117. నెక్స్ట్ ఇక్కడ 52 ఉంది. 13 into 4 52. అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 9 into 8. 9 into 8 అంటే 72. నెక్స్ట్ ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఏ ప్లస్ ఏ 2a, బి ప్లస్ బి 2b, సి ప్లస్ సి 2c. మొత్తాన్ని యాడ్ చేస్తే 2 into a ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. మొత్తాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేయండి. 208 117 72. 17 9 397 వస్తుంది. 397. నెక్స్ట్ ఆన్సర్ అంటే డివిజన్. ఆన్సర్ అంటే డివిజన్. ఇక్కడ మనం చేయాల్సిన టోటల్ వర్క్ ఇది. 1 డేకి ఎంత చేస్తాం అంటే ఆన్సర్ కావాలంటే డివిజన్ అయితే చేయాలి. 2 into 2 into 9 into 8 into 13/397. నెక్స్ట్ ఇది వచ్చి 2 persons. 2 into a plus b plus c. కానీ వాడు అడిగింది a plus b plus c కదా. ఇక్కడ మనకేమొచ్చింది? 2 into a plus b plus c ఎన్ని డేస్లో చేస్తారో వచ్చింది మనకు. కానీ వాడు అడిగింది a plus b plus c కదా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటే కొంత టైం పడుతుంది అనుకుంటే, ఎక్స్ టైం పడుతుంది అనుకుంటే, అదే ఒక వ్యక్తి ఉంటే డబుల్ టైం తీసుకుంటాడు కదా. కాబట్టి ఆన్సర్ కావాలంటే ఏం చేయాలా? ఇంటూ 2 చేయాలి. ఆన్సర్ కావాలంటే ఏం చేయాలి మనం? ఇంటూ 2 అయితే చేయాలి. ఇంక ఈ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఏబిసి కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 30 and 40 days. ఏ వచ్చి ఒక వర్క్ని 15 డేస్లో కంప్లీట్ చేస్తాడు. బి వచ్చి 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సి వచ్చి 40 డేస్లో కంప్లీట్ చేస్తాడు. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం 15 30 40. ఎల్సిఎం ఎంత? 120 కదా. ఇక్కడ 1 డే వర్క్ రాసుకుందాం. 15ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 8. 30 అంటే 4. 40 అంటే 3. నెక్స్ట్ ఏ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ ఫస్ట్ డే.
ఫస్ట్ డే ఎవరు పని చేస్తారు? ఏ అండ్ బి ఆన్ సెకండ్ డే ఎవరు పని చేస్తారు? ఏ అండ్ బి. ఏసీ వర్క్ ఆన్ థర్డ్ డే ఎవరు పని చేస్తారు? ఏసీ పని చేస్తారు. ఈ విధంగా అయితే పని చేస్తారు. ఈ విధంగా పని చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది? ఇది క్వశ్చన్. ఫస్ట్ డే ఏ పని చేస్తాడు? ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడు? 8. సెకండ్ డే ఏ ప్లస్ బి, 8 + 4 ఎంత? 12. థర్డ్ డే ఏ ప్లస్ సి, 8 + 3 ఎంత? 11. మీరు గమనిస్తే 3 డేస్కి ఎన్ని యూనిట్స్ అయిపోతాయి? 8 + 12 20, 31 యూనిట్స్ అయిపోతాయి. మనం చేయాల్సింది 120 కదా. 31ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 రీచ్ అవుతాం? 3 కదా. 3 93 ఇంటూ 3 ఇంటూ 3 9. చూడండి 9 డేస్కి ఎంత కంప్లీట్ అయిపోతుంది? 9 డేస్కి ఎంత కంప్లీట్ అయిపోతుంది? 93. 10th డే ఎవరు పని చేస్తారు? ఏనే. ఒక 8 అయిపోతుంది. 93 ఒక 8 ఎంత? 101 అయిపోతుంది. 11th డే వచ్చి ఏ ప్లస్ బి 12 యూనిట్స్ చేస్తారు. 101 ఒక 12 ఎంత? 113 కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 12th డే ఎన్ని యూనిట్స్? 11 యూనిట్స్. 113 ఒక 11 ఎంత? 124. మనం చేయాల్సింది 120 కదా. కాబట్టి ఆన్సర్ 11కి 12కి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే 11 డేస్కి 113 యూనిట్స్, 12 డేస్కి 124 యూనిట్స్. 11కి 12కి మధ్యలో ఉండే ఆన్సర్ ఏమి? ఇది ఒకటే కదా. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్టర్నేట్ డేస్ మనం చాలా క్వశ్చన్స్ చేసాము. మీరు చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంత ముందుగానే చేసాము ఆల్టర్నేట్ డేస్. మీరు చేసే ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఇది చేద్దాం. అవి క్యాన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. అవి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది? 6 days. అవని వచ్చి 8 daysలో కంప్లీట్ చేస్తారు. ఆర్తి వచ్చి 12 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తారు. రీతా వచ్చి ఒక వర్క్ని 16 daysలో కంప్లీట్ చేస్తారు. దే ఆల్ డిసైడెడ్ టు వర్క్ 1 by 1. వాళ్ళందరూ ఎలా వర్క్ చేస్తారు? 1 by 1 వర్క్ చేస్తారు. అందరూ కలిసి అయితే చేయరు, ఆల్టర్నేట్గా చేస్తారు. అవి స్టార్ట్స్ వర్క్. ఫస్ట్ వర్క్ ఎవరు స్టార్ట్ చేస్తారు? అవి. ఎంత టైం పని చేస్తారు? 1/4 ఆఫ్ ద డే మాత్రమే పని చేస్తారు. నెక్స్ట్ అవని పని చేస్తారు. అవని కూడా 1/4 ఆఫ్ ద డే. నెక్స్ట్ ఆర్తి పని చేస్తారు 1/4 ఆఫ్ ద డే. రీత పని చేస్తారు 1/4 ఆఫ్ ద డే. అంటే ఇదే ఆర్డర్లో పని చేస్తారు. ఫుల్ డే పని చేయరు, 1/4 ఆఫ్ ద డే పని చేస్తారు. 1 డేకి 24 hours కదా. 24/4 అంటే 6 hours. ఫస్ట్ 6 hours వచ్చి అవి పని చేస్తారు. నెక్స్ట్ 6 hours అవని. ఈ విధంగా పని చేస్తారు వాళ్ళు. నెక్స్ట్. దిస్ సైకిల్ ఈజ్ రిపీటెడ్ టిల్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. ఈ సైకిల్ అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. వర్క్ ఫినిష్ అయ్యేటప్పుడు ఎవరు వర్క్ చేస్తూ ఉంటారు? ఇది క్వశ్చన్. క్లైమాక్స్లో ఎవరు వర్క్ చేస్తారు అని అడిగారు. ఓకేనా. మీరు గమనిస్తే టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకోండి. 6, 8, 12, 16. 2 3s, 2 4s, 2 6, 2 8s. 2 2s, 2 3s, 2 4s. 3తో చేయండి. 2తో 2 1s, 2 2s. ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 × 2 4, 4 × 3 12, 12 2s 24, 48 వస్తుంది. టోటల్ వర్క్ 48 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత? 48 యూనిట్స్.
6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది 8. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది 6. 12ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది 4. 16ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది 3. ఇది 1 డే వర్క్. ఇప్పుడు 1/4 ఆఫ్ ద వర్క్ అనుకుందాం. 1/4 అంటే బై 4 చేయాలా? 8/4 ఎంత? 2. 6/4 అంటే 3/2 కదా, 1.5. 4/4 అంటే 1. 3/4 అంటే 0.75. ఓకేనా? 4 డేస్కి ఎంత కంప్లీట్ అయిపోతుంది? 3.5, 4.5, 4.5, ఒక 0.75 యాడ్ చేస్తే ఎంత? 5.25. 5.25 యూనిట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎన్ని డేస్కి? 4 డేస్కి. మనం చేయాల్సింది 48 కదా, మనం చేయాల్సింది 48 ఇంటూ 8 చేయండి. మనం చేయాల్సిన వర్క్ 48 యూనిట్స్. ఇక్కడ 5.25 ఉంది. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది? 8. 25 ఇంటూ 8 అంటే 200. 5 8s 40, 42. 32 డేస్కి ఉన్నాను. ఇది 1/4 ఆఫ్ ద డే, 1/4 ఆఫ్ ద డే, 1/4 ఆఫ్ ద డే. 1 డే కదా ఇది. 1 డేకి ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది? 5.25. 8 డేస్కి ఎంత కంప్లీట్ అయిపోతుంది? 42 యూనిట్స్ అయిపోతుంది. నెక్స్ట్ 8 డేస్కి 42. ఫస్ట్ 1/4 ఆఫ్ ద డే ఎవరు చేస్తారు? అవి 2 యూనిట్స్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ 1 డే తీసుకుందాం. 1 డేకి ఎంత చేస్తారు వాళ్ళు? 5.25. 42 ప్లస్ 5.25 అంటే 47.25. 9th డే మొత్తానికి కూడా వర్క్ కంప్లీట్ అవ్వదు. టోటల్ వర్క్ 48 కదా, ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది? 0.75 ఉంటుంది. నెక్స్ట్ డే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్గా స్టార్ట్ అయినప్పుడు ఎవరు పని చేస్తారు? అవి. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 16 days. ఏ వచ్చి ఒక వర్క్ని 16 డేస్లో చేస్తారు. బి వచ్చి అదే వర్క్ని 12 డేస్లో చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ సి. సి ఎంత టైంలో చేస్తాడో తెలియదు. అందరూ కలిసి ఎంత టైంలో చేస్తారు? 4 డేస్లో చేస్తారు. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం. ఎల్సిఎం తీసుకోండి. 4, 16, 12. 4 1s, 4 4s, 4 3s. ఎల్సిఎం ఎంత? 48. 1 డే వర్క్ రాయండి. 16ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది? 3. 12ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది? 4. 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది? 12. ఈ 3 యాడ్ చేస్తే ఇదైతే రావాలి. 3 + 4 అంటే 7. 7కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది? 5. ఆన్సర్ అంటే డివిజన్. ఇక్కడ 48, ఇక్కడ 5. 48/5. 5 9s 45. 5 6. అంటే ఆన్సర్ 48/5. సెకండ్ ఆప్షన్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ అంటే డివిజన్. మనం చేయాల్సింది 48 యూనిట్స్. 1 డేకి ఎంత చేస్తాం? 5 చేస్తాం కదా, 48/5. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఆల్టర్నేట్ డేసే. ఇలాంటి మనం చాలా చేసాము. మీరు చేయండి, ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఇది కూడా ఆల్టర్నేట్ డేసే. నెక్స్ట్. ఎక్స్ కెన్ డూ జాబ్ ఇన్ 20 days. ఎక్స్ వచ్చి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 20 days. వై వచ్చి 30 daysలో కంప్లీట్ చేస్తాడు. జెడ్ వచ్చి 36 daysలో కంప్లీట్ చేస్తాడు. వై అండ్ జెడ్ బిగిన్ ద వర్క్. వర్క్ని ఎవరు స్టార్ట్ చేస్తారు? వై అండ్ జెడ్. ఎన్ని డేస్ పని చేస్తారు? 5 days. హౌ మెనీ కంప్లీట్ నెంబర్ ఆఫ్ డేస్ విల్ ఎక్స్ టేక్ టు ఫినిష్ రిమైనింగ్ జాబ్. ఫస్ట్ 5 days వైజెడ్ వర్క్ చేస్తారు. రిమైనింగ్ డేస్ ఎవరు పని చేయాలా? ఎక్స్. రిమైనింగ్ వర్క్ని ఎక్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? ఇది క్వశ్చన్.
టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 20, 30, 36 ఎల్సిఎం తీసుకున్నా. ఓకే, 5 4s 5 6 36 కదా. 4 టేబుల్లో 36 ఉంది కాబట్టి 4ని క్యాన్సిల్ చేసేయండి. 6 టేబుల్లో 36 ఉంది కాబట్టి 6ని క్యాన్సిల్ చేసేయండి. ఈ విధంగా చేస్తే ఎల్సిఎం ఫాస్ట్గా అయిపోతుంది. ఎల్సిఎం అంటే 5 × 36 అంటే ఎంత? 180 కదా. 1 డే వర్క్ 20ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది? 9. 30ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది? 6. 36ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది? 5. y + z 1 డేకి ఎంత చేస్తారు? 11. 5 డేస్కి 55. టోటల్ వర్క్ 180 ఎంత కంప్లీట్ అయిపోయింది? 55 అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఎంత? రిమైనింగ్ వర్క్ వచ్చి 125. ఎవరు చేయాలా? ఎక్స్. టోటల్ వర్క్ 180. ఇప్పుడు వర్క్ ఎంత కంప్లీట్ అయిపోయింది? 55 కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ 125 డివైడెడ్ బై 9. 9 1s 9, 35. 9 4s రఫ్గా 13 పాయింట్ సంథింగ్ వస్తుంది. వాడేమన్నాడు? కంప్లీట్ నెంబర్ ఆఫ్ డేస్ అన్నారు కదా, అంటే 14 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? అప్రాక్సిమేట్లీ 9 14s 126 కదా, అప్రాక్సిమేట్లీ 125 అని తీసుకోవచ్చు. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏబి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 20 days. బీసీ ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 36 days. ఫస్ట్ ఏ వచ్చి వర్క్ స్టార్ట్ చేశారు. ఎన్ని డేస్ పని చేశాడు? 5 days. నెక్స్ట్ బి వర్క్డ్ ఫర్ 10 days. ఫస్ట్ ఏ 5 days పని చేశాడు, బి వచ్చి 10 days పని చేశాడు. రిమైనింగ్ వర్క్ సి చేశాడు, ఎన్ని డేస్లో కంప్లీట్ చేసేసాడు? 15 days. ఇక్కడ ఏమడిగారు? సి టోటల్ వర్క్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం అని తీసుకోండి. 20కి 36కి ఎల్సిఎం 4 5s 4 9s ఎల్సిఎం వచ్చి 180 వస్తుంది. అంటే టోటల్ వర్క్ 180. ఏ + బి 1 డే వర్క్ అంటే 20ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది? 9. 36ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది? 5. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 + 5 అని రాయొచ్చా? ఇక్కడ ఏ 5 days పని చేశాడు, బి 10 days పని చేశాడు. 10 daysని విడగొట్టా 5 5 అని. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? ఏ + బి 5 days పని చేశారు. నెక్స్ట్ బి + సి వచ్చి 5 days పని చేశారని రాయొచ్చా? ఇక్కడ 5 days, బి వచ్చి ఇక్కడ 5 days, సి ఇక్కడ 5 days. ఇంకా సి ఎన్ని డేస్ పని చేస్తాడు? 10 days. వాడిచ్చిన దాన్ని ఇలా విడగొట్టి రాశాను. ఏ + బి 1 డేకి ఎంత చేస్తారు? 9. 5 daysకి 5 × 9. బి + సి 1 డేకి 5. 5 daysకి 5 × 5. నెక్స్ట్ ఇలా చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. 5 × 9 45. 5 × 5 25. 45 ఒక 25 ఎంత? 70. ఇక్కడ 70 కంప్లీట్ అయిపోతుంది. టోటల్ వర్క్ 180. 180లో 70 కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ వర్క్ ఎంత? 110 యూనిట్స్. అంటే సి 110 యూనిట్స్ చేస్తాడు. ఎన్ని డేస్కి? 10 daysకి. కానీ వాడు అడిగింది టోటల్ వర్క్ కదా. సి టోటల్ వర్క్ అంటే 180 యూనిట్స్. ఇక్కడ రిలేషన్ డివైడెడ్ బై 11. 110 డివైడెడ్ బై 11 అంటే 10. ఇక్కడ కూడా ఆన్సర్ ఏమంటే 180/11. 11 1s 11. 70 కదా. 11 6 66. 70లో 66 పోతే 4. 16 4/11. ఫస్ట్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. 1/3 ఆఫ్ ఎ వర్క్ ఈస్ ఫినిష్డ్ ఇన్ 4 days బై బి. ఎప్పుడు మనం ఫుల్ వర్క్ రాద్దాం. 1/3 ఆఫ్ ద వర్క్ వచ్చి 4 days. 1/3 ఆఫ్ ద వర్క్ 4 days. ఫుల్ వర్క్ అంటే లెఫ్ట్ సైడ్ 1/3, రైట్ సైడ్కి వెళ్తే 3/1. నెక్స్ట్ 1/4 ఆఫ్ ద సేమ్ వర్క్. 1/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఫినిష్డ్ బై క్యూ ఇన్ 6 days అన్నారా. లెఫ్ట్ సైడ్ 1/4, రైట్ సైడ్కి వెళ్తే 4/1. అంటే పి వచ్చి 12 daysలో కంప్లీట్ చేస్తాడు, క్యూ 24 days. నెక్స్ట్ పి అండ్ క్యూ టుగెదర్ వర్క్డ్ ఫర్ 6 days. పీక్యూ ఇద్దరు పనిచేశారు. ఎన్ని డేస్ పనిచేశారు? 6 days. 6 days పనిచేశాక రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఎవరు చేస్తారు? ఆర్. ఎన్ని డేస్లో చేస్తారు? 2 days. వాడు ఏమడిగాడు? ఆర్ ఒక్కడే టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? ఇది క్వశ్చన్. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం అని తీసుకోండి. 12, 24 ఎల్సిఎం ఎంత? 24. 1 day వర్క్ రాద్దాం. 12ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది? 2. 24 అంటే 1. పి ప్లస్ క్యూ 1 dayకి ఎంత చేస్తారు? 3 units. 1 dayకి 3, 6 daysకి 3 × 6 18 units చేస్తారు. టోటల్ 24. 24లో 18 కంప్లీట్ అయిపోతే 6 units ఉంటుంది. 18 + 6 ఎంత? 24. ఆర్ వచ్చి 6 units 2 daysలో చేస్తారు. మనల్ని అడిగింది హోల్ వర్క్ కదా. హోల్ వర్క్ అంటే 24 units. 6కి 24కి రిలేషన్ ఇంటూ 4. ఆర్ ఫుల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తారు? 8 daysలో చేస్తారు. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా ఆల్టర్నేట్ డేసే. ఓకేనా, చేద్దాం. అజిత్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 5 days. బిమల్ వచ్చి 8 daysలో చేస్తాడు. చందన్ వచ్చి డిస్ట్రాయ్ చేస్తాడు. చందన్ ఏం చేస్తాడు? డిస్ట్రాయ్ చేస్తాడు. ఎన్ని డేస్లో? 12 days. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం అని తీసుకోవాలి. ఎల్సిఎం ఎంత వస్తుంది? 120 వస్తుంది. 5 24s. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 24. నెక్స్ట్ 8 15 కదా. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది? 15. 12 అంటే 10. అజిత్ వర్క్ ఆన్ ఫస్ట్ డే. డిస్ట్రాయ్ అంటే -n. ఫస్ట్ డే ఎవరు పని చేస్తారు? అజిత్. సెకండ్ డే వచ్చి బిమాల్. చందన్ వచ్చి థర్డ్ డే. వాళ్ళు ఈ ప్యాటర్న్లో వర్క్ చేస్తారు. ఈ ప్యాటర్న్లో వర్క్ చేస్తే మొత్తం వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది? ఫస్ట్ డే 24 units, సెకండ్ డే 15 units, థర్డ్ డే 10 units తగ్గిపోతాయి. ఎందుకంటే డిస్ట్రాయ్ చేస్తాడు కదా. ఇప్పుడు 15లో 10 పోతే 5. అంటే 3 daysకి ఎంత కంప్లీట్ అయిపోతుంది? 29 units. 29 units వచ్చి 3 daysలో కంప్లీట్ అయిపోతుంది. మనం కనుక్కోవాల్సింది టోటల్ వర్క్ కదా. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? 9, 10 ఆ టైప్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3 ఉంది కదా, ఇంటూ 3 చేసుకోండి. 3 × 3 9. ఆప్షన్లు బట్టి వెళ్ళిపోవాలి. 9 3s 27. 87 units కంప్లీట్ అయిపోతాయి. ఎన్ని డేస్కి? 9 daysకి. చూడండి సైకిల్ ఇది. ఇప్పుడు 9 daysకి ఎంత కంప్లీట్ అయిపోతుంది? 87. నెక్స్ట్ 10th డే ఎవరు పని చేస్తారు? ఈయనే. 87 ఒక 24 ఎంత? 111 కదా. నెక్స్ట్ ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? 120లో 111 కంప్లీట్ అయిపోయింది, 9. నెక్స్ట్ డే బి ఎంత చేయగలుగుతాడు? 15.
అంటే 9/15. అంటే ఇప్పుడు ఎన్ని డేస్ పడుతుంది? 9 డేస్కి 87 యూనిట్స్, 10 డేస్కి 111, 10 డేస్ ఫుల్ డేస్, 10 డేస్ 11th డే ఫుల్ డే అవసరం లే. 11th డే మనం చేయాల్సింది 9. మన కెపాసిటీ ఎంత? 15 కదా. 3 3s 3 5s అంటే 10 3/5. 3/5 అంటే 0.6 అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పింకీ, చింకీ అండ్ రీమా స్టార్టెడ్ ఏ వర్క్. ఓకే, ఇక్కడ ముగ్గురు ఉన్నారు, పింకీ, చింకీ, రీమా. ఒక వర్క్ని స్టార్ట్ చేశారు. రీమా లెఫ్ట్ ఆఫ్టర్ 4 days వెన్ 46% ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్. రీమా వచ్చి 4 days తర్వాత వెళ్ళిపోయారు. అప్పుడు ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయింది? 46% ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది 9 more days. ఇంకా 9 daysలో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. వాడు ఏమడిగాడు? రీమా ఒక్కరే మొత్తం వర్క్ని ఎంత టైంలో చేస్తారు? ఓకేనా, ఇది క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్లో ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే M1D1/WG1 ఈజ్ ఈక్వల్ టు M2D2/WG2. ఓకే, ఇక్కడ మెన్ అంటే ముగ్గురు చేస్తాను. పింకీ, చింకీ, రేమా ఎన్ని డేస్ పనిచేశారు? 4 days పనిచేశారు. 4 daysకి ఎంత వర్క్ కంప్లీట్ చేశారు? 46% కంప్లీట్ చేశారు. నెక్స్ట్ రీమా వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు? పీ ప్లస్ పింకీ, చింకీ ఉంటారు. ఇంకెన్ని డేస్ పడుతుంది? 9 days. ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారు? టోటల్ 100% అనుకుంటే 46 కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత? 54. 9 6 పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 23s 2 3s క్రాస్ మల్టిప్లై చేయండి. P ప్లస్ C ప్లస్ R 3 into 4 అంటే 12 is equal to P plus C into 23 కదా. ఫైనల్గా ఏమొస్తుంది? 12P plus 12C plus 12R 23 plus 23C అయితే వస్తుంది. 23Pలో 12P పోతే 11P కదా. 23లో 12C పోతే 11C కదా. is equal to 12R. ఓకే, ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. ఇక టోటల్ వర్క్ 100 యూనిట్స్ అనుకుందాం. టోటల్ వర్క్ ఎంత అనుకుందాం? 100 యూనిట్స్ అనుకుందాం. ఓకేనా. ఫస్ట్ ముగ్గురు చేస్తారు, పింకీ, చింకీ, రేమా. ఎన్ని డేస్ పని చేస్తారు? 4 days. ఎన్ని యూనిట్స్ చేస్తారు? 46% ఆఫ్ ద వర్క్ అన్నారు. టోటల్ వర్క్ 100 అనుకున్నాం కదా. 46% ఆఫ్ 100 అంటే ఎంత? 46 యూనిట్స్ చేస్తారు. ఓకేనా, ఇది 4 daysకి 46 చేస్తారు. నెక్స్ట్ అంటే 1 dayకి ఎంత చేస్తారు? 46/4. 4 1s 4 1s 4 4 5s. ముగ్గురు కలిసి 1 dayకి ఎంత చేస్తారు? 11.5 అయితే చేస్తారు. ఇప్పుడు రేమా వెళ్ళిపోతారు. రేమా వెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు? పింకీ, చింకీ ఉంటారు. ఎన్ని డేస్ పని చేస్తారు? 9 days పని చేస్తారు. టోటల్ వర్క్ 100 కదా. 46 కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఎంత? 54. 9 daysకి 54. 1 dayకి ఎంత? 6 యూనిట్సే కదా. 1 dayకి ఎంత చేస్తారు? 6 యూనిట్స్. నెక్స్ట్ మీరు గమనిస్తే ముగ్గురు కలిసి 1 dayకి ఎంత చేస్తారు? P plus C plus R ముగ్గురు కలిసి 1 dayకి 11.5 చేస్తారు.
పింకీ చింకీ ఇద్దరు కలిసి 6 యూనిట్స్ చేస్తారు. దీన్ని బట్టి రీమా ఎంత చేస్తారో చెప్పచ్చు కదా, 5.5 కదా. రీమా 1 డేకి ఎంత చేస్తారు, 5.5. కానీ మనం టోటల్ వర్క్ కదా చెప్పాల్సింది. టోటల్ వర్క్ 100, 1 డేకి ఎంత చేస్తారు, 5.5. 100/5.5ని 11/2 అని రాయొచ్చు. అంటే ఆన్సర్ 200/11. డివిజన్ చేస్తే అయిపోతుంది. 11 1s 11, 90 కదా, 11 8s 88. 11 1s 11, 90, 11 8s 88. 18 2/11 వస్తుంది. 90 ఉంటుంది, 11 8s 88. 90లో 88 పోతే 2/11. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఆల్టర్నేట్ డేసే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే చేద్దాం. టు ఫినిష్ ఏ వర్క్ ఇన్ 8 days 10 men రిక్వైర్డ్. ఒక వర్క్ని 8 daysలో కంప్లీట్ చేయాలంటే 10 men కావాలి. ఆర్ అంటే ఈక్వల్, అంటే 10 men వచ్చి దేనికి ఈక్వల్, 15 womenకి ఈక్వల్. 10 men అయినా కానీ 15 women అయినా కానీ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 8 daysలో కంప్లీట్ చేస్తారు. ఇక టోటల్ వర్క్ని ఎల్సిఎం అని తీసుకుందాం. 10 15 ఎల్సిఎం ఎంత, 10కి 15కి ఎల్సిఎం 30 కదా. ఎల్సిఎం వచ్చి 30. నెక్స్ట్ ఇక 10 ఉంది, ఎల్సిఎం 30, అంటే దేంతో మల్టిప్లై చేయాలా, 3. 10ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, 3. 15ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, 2. ఇక టోటల్ వర్క్ని 30 అని తీసుకున్నాను. నెక్స్ట్ 10ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, 3. 15ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, 2. ఇది వచ్చి మెన్ యొక్క 1 day వర్క్, ఉమెన్ యొక్క 1 day వర్క్. నెక్స్ట్ ఇది 1 day వర్క్ 30, 8 days కదా చేయాల్సింది. అంటే టోటల్ వర్క్ ఇప్పుడు ఎంత అవుతుంది, 240 అవుతుంది. టోటల్ వర్క్ ఎంత అవుతుంది ఇప్పుడు, 240 అయితే అవుతుంది. ఓకే. ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఎక్స్ మెన్ వై ఉమెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలా, 12 daysలో కంప్లీట్ చేయాలి. ఎక్స్ మెన్ అంటే 1 dayకి ఎంత చేస్తారు, 3. వై ఉమెన్ అంటే 1 dayకి ఎంత చేస్తారు, 2. ఓకేనా. నెక్స్ట్ 12 daysలో కంప్లీట్ చేయాలి. టోటల్ వర్క్ 240, 12 daysలో కంప్లీట్ చేయాలంటే 1 dayకి ఎంత చేయాలా, 20 చేయాలి కదా. అంటే ఆన్సర్ 3x + 2y = 20. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A and B can finish piece of work in 15 and 20 days. ఏ వచ్చి ఒక వర్క్ని 15 daysలో కంప్లీట్ చేస్తారు, బి వచ్చి అదే వర్క్ని 20 daysలో కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ అంటే ఎల్సిఎం వచ్చి 60 అవుతుంది. 1 day వర్క్ 15ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది, 4. 20ని 3తో. వాళ్ళిద్దరు ఎలా వర్క్ చేశారు, ఆల్టర్నేట్ డేస్. ఏ స్టార్ట్ ద వర్క్ అన్నారా, ఆల్టర్నేట్ డేస్లో చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ డే ఏ, సెకండ్ డే బి. ఆడ్ డేస్ అంటే ఏ పని చేస్తాడు, ఈవెన్ డేస్ అంటే బి పని చేస్తాడు. సేమ్ ఇదే ప్యాటర్న్లో వర్క్ చేస్తారు. 2 daysకి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది, 7 యూనిట్స్. 7 యూనిట్స్ చేసేదానికి 2 days పడుతుంది. కానీ మనం చేయాల్సింది 60 కదా. 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 రీచ్ అవుతాం, 8. 7 8s 56 యూనిట్స్. 56 యూనిట్స్ చేసేదానికి ఎన్ని డేస్ పడుతుంది, 16 days. 56 యూనిట్స్ 16 days. నెక్స్ట్ డే 17th డే ఎవరు పని చేస్తారు, ఏ ఎంత చేస్తాడు, 4 చేస్తాడు. అంటే
56 ఒక 4 ఎంత 60 యూనిట్స్ చేసేదానికి ఎంత టైం పడుతుంది 17 డేస్ పడుతుంది. ఆన్సర్ 4th ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.